కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ జననాయగన్ తనకు లాస్ట్ మూవీ అవ్వగా వరల్డ్ వైడ్ గా మిక్స్డ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా చూసుకుంటే మొదటి వీకెండ్ మొత్తం ఊహకందని కలెక్షన్లతో ఊచకోత కోసింది. కానీ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ అయితే పడి తమిళనాడులో స్టడీ కలెక్షన్లతో 100 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసిన వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించలేదు. కానీ సినిమా డిలేకి ఓవరాల్ రెస్పాన్స్ కి మొదటి వారంలో రికవరీ వైజ్ బాగానే రికవరీ చేసిందని చెప్పవచ్చు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 7వ రోజున మరోసారి పర్వాలేదనిపించగా తెలుగు రాష్ట్రాలలో 23 లక్షల వరకు షేర్ మార్కును అందుకుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 7 రోజుల్లో 3.01 కోట్ల వరకు షేర్ ను, నైజాంలో ఆంధ్రాలో కూడా 3.01 కోట్ల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 6.02 కోట్ల వరకు షేర్ ను, 12 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. 14 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఇక్కడ బరిలోకి దిగిన ఈ సినిమా మరో 7.98 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 7వ రోజున వరల్డ్ వైడ్ గా 10.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా 4.75 కోట్ల వరకు షేర్ ను సాధించింది. దాంతో మొదటి వారం పూర్తయిన తర్వాత తమిళనాడులో 102.85 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 12.10 కోట్లు, కర్ణాటకలో 27.80 కోట్లు, కేరళలో 14.95 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18.65 కోట్లు, ఓవర్సీస్ లో 81 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా 257.4 కోట్ల వరకు గ్రాస్ ను, 117.4 కోట్ల వరకు షేర్ ను సాధించింది. మొత్తం మీద 203 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 58% వరకు రికవరీని సాధించగా రెండో వారం నుండి మరో 85 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెట్టి పరుగులో బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.